నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ రెవెన్యూ సదస్సుకు 12 వార్జీలు మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. రైతులు వాతావరణ పరిస్థితులు గమనించి వరి కోతలు కొయ్యాలి. మండలం వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్. విభిన్న సేవా కార్యక్రమాలతో కాపునూరు శంకరుని ఘననివాళి సత్రం కార్యనిర్వహణ అధికారి తమ్మా శివారెడ్డి. గుడివాడ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు 12 అర్జీలు వచ్చినట్టు మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం దిశగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా గురువారం మండలంలోని గుడివాడ గ్రామంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన అర్జీల వివరాలను తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ గ్రామ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు గుంటూరు జిల్లాలో మన తెనాలి మండలంలో గుడివాడ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఉదయం 9 నుంచి మన ప్రత్యేక అధికారి ఉదయ్ కుమార్ గారి సమక్షంలో రెవెన్యూ మరియు ఎండోమెంట్ అన్ని శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. సర్వే రిలేటెడ్ శాఖలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగా మనకి ఇప్పటి వరకు ఒక 5 సర్వే రిలేటెడ్గా వచ్చాయి అర్జీలు. అవి ఎక్స్టెంట్ వేరియేషన్ కావచ్చు, సర్వే నెంబర్ డిఫరెన్స్ కోసం కావచ్చు, ఒక 5 అర్జీలు అందాయి. అట్లాగే మరొక 5 అర్జీలు మ్యూటేషన్స్ కోసం, పేరు మార్పులు వాటి కోసం వచ్చాయి. ఒక 2 ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. ఎండోమెంట్ శాఖ వారు వారి ల్యాండ్స్ని రికార్డ్స్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరున్నారు. అట్లాగే అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి రైవల్ క్లెయిమ్ కూడా ఒకటి ఫైల్ అయింది. మరి ముఖ్యంగా ఈరోజు గంగా పార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి గ్రామస్తులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు. ఇక్కడున్న ఈవో గారు ఆ గుడి డెవలప్మెంట్కి సహకరించట్లేదని చెప్పేసి రిప్రజెంటేషన్ సారాంశం. ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం. గుడి ఏదైతే డెవలప్మెంట్కి గ్రామస్తులు కోరుకుంటున్నారో అది కూడా సక్రమంగా జరిగేలాగా ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వైపు నుంచి చర్యలు తీసుకుంటాం. ఈ గ్రామ సభలో ఇక్కడ రైతులందరూ సహకారం కావచ్చు, అట్లాగే మన స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, అట్లాగే ఎండోమెంట్ శాఖ సిబ్బంది సహకారం కూడా ఎంతో ఉంది. ఈ గ్రామ సభలన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. వీటిని ప్రజలందరూ వినియోగించుకొని రెవెన్యూ పరమైన అంశాలన్నిటి నుంచి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే రిలీఫ్ పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామ రెవెన్యూ సదస్సు హాజరైనటువంటి ఎంఆర్ఓ గారికి, అలానే ఇండస్ట్రియల్ ఏడీ గారికి, అలానే ఎన్విరాన్మెంట్ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో మా ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. వాటన్నిటిని ఎంఆర్ఓ గారు చక్కగా పరిష్కరించారు. అంతమంది వచ్చిన 3 నెలల నుంచి కూడా అన్వి ఎక్కలేదని, అడంగాలు ఎక్కలేదని చాలామంది సమస్యల మీద వస్తున్నా కానీ సరే ఆయన సొంత పనిలాగా భావించి, అందరు రైతుల్ని సొంత మనుషుల్లాగా భావించి, రైతులు ఏమన్నా ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి కూడా తిప్పుకోనియకుండా మొత్తం ఆయన ఏదో పనిచేసి పెట్టేది. రెండోసారి రెవెన్యూ సదస్సుకు వచ్చేప్పటికి పోయినసారి ఏదైతే సమస్యలు ఇచ్చారో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి పెట్టారు. దాని విషయంలో ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే వాళ్ళు గుడివాడ గ్రామస్తులందరూ కలిసి ఆ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకోవడానికి సహకరించవలసిందిగా తెలియాలి, పై అధికారులతో మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారు వచ్చి ఆ సమస్యను కూడా పరిష్కరించి పై అధికారులతో కూడా మాట్లాడతారని చెప్పి తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు సానుకూలంగా ఉంటేనే రైతులు మిగిలిన వరి పొలాల్లో వరి కోతలు కోయాలని, తుఫాను హెచ్చరికల కారణంగా కోత కొయ్యకపోవడం మంచిదని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. మండలంలో 13,000 ఎకరాల్లో వరి కోతలు పూర్తి కాగా మరో 3,000 ఎకరాలు కోతకు సిద్ధంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వరి కోతలు కోయాలని సూచించారు. రైతు సహాయ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరును వివరించారు. రైతులకు ఇచ్చిన వడ్డీ లేని రుణాల విషయంలో 7% వడ్డీని కేంద్రం, 4% రాష్ట్రం, 3% వడ్డీ భారంతో రైతులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసే కార్యాచరణ వివరించారు. రబీ పంటల బీమా విషయంలో రైతులు కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి నగదు చెల్లించి పంటల బీమా సర్టిఫికెట్ తెచ్చుకుని వారి వద్దే ఉంచుకోవడం ద్వారా అనుకోని విపత్తు సంభవిస్తే పంట బీమా పొందొచ్చని తెలిపారు. మన మండలంలో బ్రిస్క్గా అంటే వేగంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. వరి కోతలు జరుగుతున్న దరిదాపు 13,000 ఎకరాలు కోసేశారు. ఇంకా 3,000 ఎకరాలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నారు. మరలా అల్పపీడనం అని చెప్పి మనల్ని భయపెడతా ఉంది ఈ వాతావరణం. కాబట్టి మీరు ఈ
వాతావరణం చూసుకొని కోతలు కొద్దిగా ఆపితే మంచిది. తర్వాత ధాన్యం కళ్ళాల్లో కానీ ఎక్కడ రోడ్డు మీద కానీ ఉన్నా దానికి పట్టాలు కప్పుకొని జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాం. వాతావరణం అనుకూలంగా మనం వెళ్తూ ఉండాలి. రైతు సోదరులు గబక్కన కోసేసి మా పంట దెబ్బతినింది అనుకోకుండా ఈ వర్షం ప్రతిరోజు టీవీలు చూస్తుంటారు మీరు, లేకపోతే పేపర్లు చూస్తుంటారు, లేకపోతే మనం గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది వాతావరణ సమాచారం. దాన్ని బట్టి మీరు గమనించుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత గవర్నమెంట్ కూడా కౌలు రైతులు కార్డులు ఇచ్చారు. విఆర్ఓ గారు తహసీల్దార్ కార్యాలయం నుంచి విఆర్ఓలు కౌలు రైతు కార్డులు ఇచ్చినారు. దాంట్లో కొన్ని సర్వే నంబర్లు పంట రైతే తీసుకొని ఉంటాడు క్రాప్ లోను. అలా కాకుండా ఇంకా తీసుకోకున్న రైతులు కౌలు రైతు కార్డులు మా దగ్గర లిస్ట్ వచ్చున్నాయి. అది రైతు సేవా కేంద్రాల దగ్గర సిబ్బందికి పంపించున్నాము. వాళ్ళు ఎవరైనా ఉంటే లోన్ తీసుకోవాలంటే ఆ రైతు సేవా కేంద్ర సిబ్బందిని బ్యాంక్ మేనేజర్ దగ్గర తీసుకెళ్ళి లోను ఇప్పిస్తారు. కాబట్టి దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి తొందరపడి మీరు కోత కోయకుండా వర్షం వచ్చినప్పుడు మన ధాన్యాన్ని మనం భద్రపరచుకోవాలి. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. టార్పాలిన్ పట్టలు బడ్జెట్ ఇంకా రాలేదండి. వచ్చినప్పుడు మేము మీకు మా ఛానల్ ద్వారానే మీకు తెలియపరుస్తాం. అప్పుడు రైతులందరూ అప్లికేషన్లు పెట్టుకుందరు. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. రవాణా సేవలు అందుబాటులో లేని నాటి పరిస్థితులకు అనుగుణంగా సుదూర ప్రాంతం వెళ్లే పాదచారులు సేద తీరేందుకు కాకుమాను శంకరుడు ధర్మసత్రం ద్వారా సేవలకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైనమిది. స్థానిక బోస్ రోడ్డులో కాకుమాను శంకరుని ధర్మసత్రం ప్రాంగణంలో గురువారం శంకర్ని 108వ వర్ధంతిని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మసత్రం కొనసాగుతున్న క్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శారదాదేవి సమక్షంలో సత్రం కార్యనిర్వహణ అధికారి తమ్మ శివారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన సేవ, దుప్పట్ల పంపిణీతో పాటు పేద మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. సత్రం వ్యవస్థాపక వంశ పారంపర్య కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు ఆత్మీయ అతిథిగా పాల్గొని ఒక్కో విద్యార్థికి 2000 వంతున 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 600 మందికి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాకుమాను శంకరుని సత్రం సిబ్బంది, పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ కాకుమాను శంకరుడి గారి 108వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు 100 మందికి స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. మరియు 1898లో మా ముత్తాత గారు స్థాపించారు. తర్వాత వంశపారంగా వారసులు కృష్ణవేణమ్మ, కనకమ్మ, రామారావు గారు, ఇప్పుడు మనము ముది మనవండి. సో ఈ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. రాబోయే రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రపోజల్ కూడా ఉంది. అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సంవత్సరం ఛార్జ్ తీసుకుని అయినప్పటికీ కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఉన్నది మన శంకర్ ఇక్కడ ముందు నేను ప్రీవియస్ ఇక్కడ గుమస్తాగా కూడా పనిచేశాను. అప్పట్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగేది. ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం జరిగేది. ప్రస్తుతం అది లేదు. అది శిఖర్తో కూడా మాట్లాడాను. అది ఏదైనా ఉంటే పేదలకు అన్నదాన కార్యక్రమం. ఎందుకంటే దాత ఆశయం మేరకి ఈయన పాఠశాలకు ఉచితంగా ఆహారము, అదేవిధంగా నివాసము, కూడు, గుడ్డ, నీడ అనే 3 కాన్సెప్ట్ తోటే ఫ్రీగా ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం అండి. ఆయన అందుకని దాదాపు ఈ స్థలం మనకి సత్రం కట్టించి సత్రాన్ని కూడా మన పేదల కోసం చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఉద్దేశంలో పేదలకి సహకరించాలి. పేదలకి వచ్చేటట్లు పాఠశాలకి ఎక్కడి నుంచి వచ్చిన కూడా ఇక్కడ అప్పట్లో విడుదల ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి సత్రాన్ని ఏర్పాటు చేసి ధర్మశాల కేంద్రము, అట్లాగే ఆహారము, తర్వాత ఉండేదానికి నివాసము, అలా ఉండేది వస్త్రదానం, అంటే వస్త్రాలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే దుప్పట్ల కార్యక్రమం పెట్టాము దాని బదులు. అదే కానీ ఎట్లాంటి కాకుండా ఇంకా పేదలకు మనకు ఉపయోగపడే విధంగా సత్రం అభివృద్ధి చేయాలని మన శరత్ బాబు గారి వ్యవస్థాపక ధర్మకర్త గారిని కోరుతున్నాను. ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం 108వ వర్ధంతి సందర్భంగా మన మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు క్యాబినెట్ కారణంగా
ఈరోజు రాలేకపోయినా పరిస్థితుల కార్యక్రమం నిర్వర్తించమన్నారు. మా ఇన్స్పెక్టర్ గారు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శారద గారి ఆధ్వర్యంలో వారి కార్యక్రమం మేరకు నేను నిర్వర్తిస్తున్నానండి. పట్టణంలోని ప్రముఖ బ్యాంకుల సమన్వయం చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే లోన్ మేళా సేవలను రుణ అవసరం ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు తేజస్ అసోసియేట్స్ తెనాలి గాయత్రి లోన్స్ నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక కొత్తపేటలోని గాయత్రి లోన్స్ కన్సల్టెన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ స్థానిక చెంచుపేటలో టీటీడీ కళ్యాణ మండపంలో 21, 22 శని ఆదివారాలు 2 రోజులు లోన్ మేళా ఉంటుందన్నారు. 20 బ్యాంకుల ప్రతినిధులు లోన్ మేళా ద్వారా మెరుగైన సమాచారంతో పాటుగా రుణాలు పొందేందుకు వీలుగా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అన్ని రకాల రుణాలకు సంబంధించి పూర్తి సమాచారం వివిధ బ్యాంకుల ద్వారా తెలుసుకుని రుణాన్ని పొందేందుకు ఎలా ముందుకు వెళ్లాలో ఏ బ్యాంకులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయో వివరించారు. జై శ్రీరామ్. మనకి తెనాలిలో అన్ని బ్యాంకు సంస్థలతో ఒక లోన్ మేళాని తేజస్ అసోసియేట్స్ గుంటూరు, శ్రీ గాయత్రి లోన్స్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామండి. ఈ లోన్ మేళా ప్రోగ్రాము రేపు శని ఆదివారాలు డిసెంబర్ 21, 22వ తారీఖు టీటీడీ కళ్యాణ మండపం చెంచుపేటలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇందులో ప్రముఖ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కర్ణాటక బ్యాంక్, ఇట్లా ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ దాదాపుగా 20 బ్యాంకు సంస్థల వారు ఈ లోన్ మేళాలో పాల్గొంటున్నారు. ఇందులో మనకి హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, టాపప్ లోన్స్, టేక్ ఓవర్ లోన్స్, అలా అన్ని రకాల లోన్స్ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి మనకి ఏ లోన్ కావాలన్నా కానీ మనకి వివరాలు తెలియజేయటం, ఆ లోన్స్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవ్వటం, అటువంటివన్నీ ఉంటాయండి. ఈ లోన్ మేళాలో కొన్ని ఈ చిన్న డాక్యుమెంట్ ఇబ్బందులు ఉన్నా కానీ, సిబిల్ ఇబ్బందులు ఉన్నా కానీ చేసేటువంటి సంస్థలు కూడా వస్తున్నాయి. అటువంటి వాళ్ళు కూడా పాల్గొని మీకు కావాల్సినటువంటి లోన్స్ని సులభతరంగా మా తేజస్ అసోసియేట్స్ గాయత్రి లోన్స్ ద్వారా మీరు త్వరగా పూర్తి చేసుకోండి. అలాగే ఈ లోన్ మేళాలో వచ్చి రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు కూడా ఉంటున్నాయండి. కనుక తెనాలి ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ లోన్ మేళాలో పాల్గొని మీకు కావాల్సినటువంటి లోన్ సదుపాయాన్ని త్వరగా రిజిస్టర్ చేసుకొని ఈ లోన్స్ త్వరగా పొందండి. తెనాలి పట్టణ అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలకు తేజస్ అసోసియేట్స్ అండ్ గాయత్రి లోన్స్ ద్వారా ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. డిసెంబర్ 21, 22 తేదీలు శనివారం, ఆదివారము. మీకు ఈ మేళాలో మ్యాక్సిమం నేషనల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వారి ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరు ఈ 2 రోజులలో మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. సమాజంలో పేదలకు సాయం అందించేందుకు రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక గంగానమ్మపేటలోని రోటరీ క్లబ్ వైకుంఠపురం కార్యాలయంలో క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కుట్టు మిషన్లను పేద మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం, బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్లా లిమిటెడ్, సిఎస్ఆర్ నిధుల సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహించడం ముదావహమన్నారు. పేదలకు సాయం చేసే సంస్థలు ఉన్న ప్రదేశంలో తాను విధులు నిర్వహించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోటరీలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలకు తోడ్పాటు అందించేందుకు రోటరీ క్లబ్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం క్లబ్ నూతన క్యాలెండర్ను తహసీల్దార్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్లు ఈదర వెంకటపూర్ణ, కండెగంటి మురళీకృష్ణ, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, కార్యదర్శి దేవయజ్ఞం మురళీకృష్ణ, సభ్యులు పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకట నారాయణ, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, ఆది అర్జున్, మహేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ అట్లాగే జూబ్లీ క్లబ్ ఇద్దరు సౌజన్యంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇట్లా కుట్టు మిషన్లు ఇవ్వడం పేదవాళ్ళకి చాలా అభినందించదగ్గ విషయం. దీని విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్న మన ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు గారు, అట్లాగే మన సెక్రటరీ గారు, ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెనాలిలోనే ఇంత జనరస్ హార్ట్ ఉండి ఒక పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక నేచర్ ఉన్న వాళ్ళ మధ్య నేను ఉద్యోగం చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు తెనాల్లో పేదవాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి అనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలి. పేదవాళ్ళకి మనందరం
అంతా సవ్యంగా ఉన్న మనం అందరం వాళ్ళకి చాలా అండగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతంగా జరగాలి. ఈ పేదవాళ్ళని ఉద్దేశించి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆడవారు ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఇట్లాంటి కుట్టు మిషన్లు ఇవి కుట్టించుకొని జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకొని ఆ మిషన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ రోటరీ క్లబ్ చేయాలని, ఆ విధంగా దేవుడు వారికి సహకరించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అనుబంధ సంస్థ ది తెనాలి మెడికల్ కల్చర్ అసోసియేషన్కు నిర్వహించిన ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల నిర్వహణ త్రిసభ్య కమిటీ సభ్యులు తెలియజేశారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో గురువారం ది తెనాలి మెడికల్ కల్చర్ అసోసియేషన్కు 2025-2026 సంవత్సరాలకు నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ వేమూరి శాసగిరిరావులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా ఆయా పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. కల్చర్ అసోసియేషన్ అధ్యక్షునిగా డాక్టర్ జి నరసింహారావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కె శ్యాంప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ కె శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా డాక్టర్ జి కోటేశ్వరరావు, కోశాధికారిగా డాక్టర్ కె శివరామకృష్ణను ఎన్నికల అధికారులు ఏకగ్రీవం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఎంఏ సభ్యులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ పాలకవర్గం ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి 2025 సంవత్సరం మొత్తం 2026 సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలకి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఈ బిల్డింగ్స్ని మెయింటైన్ చేయటం కానీ, ఇంకా సామరస్యంగా అసోసియేషన్ మెంబర్ సామరస్యం కానీ వృద్ధి చేయటం జరుగుతుంది. మేమందరం కూడా వాళ్ళు కష్టపడి అసోసియేషన్కి తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మనవి చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ టు ది న్యూ ఎగ్జిక్యూటివ్. 2025-26 సంవత్సరాలకి ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్. ఈ సందర్భంగా టీఎంసీ తరఫున ఒళ్ళకి గారు మాకు డొనేషన్ చేసిన ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. జనవరి 5వ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంకరావ సభకు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సభను జయప్రదం చేయాలని హిందూ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి నెహ్రూ రోడ్లోని గోవర్ధన్ స్వామివారి ఆలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు నెట్టల బాబులు ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ దేవాలయాల పరిరక్షణ దిశగా హైందవ శంకరావం పేరిట నిర్వహించే బహిరంగ సభ వివరాలను హిందూ సంఘాల నాయకులు వెల్లడించారు. హిందువుల ఐక్యతను చాటుతూ హిందూ కుటుంబాలు సంఘటితంగా విజయవాడ బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో అవ్వారు శ్రీనివాస్, హనుమంత్ ప్రసాద్, రామాంజనేయులు తదితర హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హైందవ శంకరావాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. హైందవ శంకరావం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి ఇంటికి వెళ్ళినా, ప్రతి గడప తొక్కినా, లేకపోతే రోడ్ల మీద అయినా సరే హైందవ శంకరావం జనవరి 5వ తారీఖు జరిగే సభే కదని చెప్పి ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పరిచయం చేసుకోకుండా వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ హైందవ శంకరావం సభ గురించి. మరి దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా మన పెద్దలు, పరిషత్ పెద్దలందరూ కూడా దానికి తగినట్టు ఏర్పాట్లు చేశారు. మరి 10,000 కార్లు, 10,000 బస్సులు, అదేవిధంగా 15 ట్రైన్లు, ఇట్లా ఎక్కడి నుంచి అక్కడ వచ్చే ప్రజలు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్ళేదాకా కూడా బాధ్యత అంతా కూడా వాళ్ళకి పెద్దలు స్వీకరించి అన్ని వెహికల్స్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది. ఏవైతే దేవాలయాలకు సంబంధించి భూమి ఉంటుందో ఆ భూమి ఆక్రమించడము, దేవాలయాల ట్రస్ట్ బోర్డులు పెట్టేటప్పుడు రాజకీయ ప్రమేయంతో రికమెండేషన్లతో ట్రస్ట్ బోర్డుల్లో మెంబర్లను పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి అందరూ కూడా ఒక నినాదంగా తీసుకొని, మేమందరం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని జనవరి 5వ తారీఖు హైందవ శంకరావం ఏదైతే జరుగుతూ ఉందో దాని సభాముఖంగా ఇవన్నీ కూడా అరికట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. జనవరి 5 విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకరావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం వందలుగా వేలుగా చీలిపోయిన హిందూ సమాజాన్ని ఒకటిగా సంఘటితం చేయడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. హిందూ సమాజం సంఘటితమయ్యి కులాతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ధర్మబద్ధంగా నడుచుకునే సమాజం, మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తు దాని అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. సంఘటితం అవ్వాలి. ఈరోజు ఇక్కడ ప్రజలు ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలు సంఘటితం కాలేదో, మన మీద 1000 సంవత్సరాల దాడులు జరిగినాయి, మన సంస్కృతిని నాశనం చేశారు, మన గుళ్ళని నాశనం చేశారు, మనల్ని అసలు మనం మర్చిపోయే విధంగా చేశారు. ఈ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ధార్మిక పరిషత్ ఏర్పడటం కోసం ప్రభుత్వాలని నిలదీసే శక్తి హిందూ సమాజానికి రావాలి.
ఆ శక్తిని నిరూపించడం కోసమే విశ్వ హిందూ పరిషత్ ఈ జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం పూరించింది. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి హైందవ శంఖారావానికి మేమందరం మాతృశక్తులు, అందరం కుల మత వర్గ భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి రావాలని, హైందవ శంఖారావానికి కుల మత వర్గ భేదం లేకుండా అందరూ మాతృశక్తులు ఇళ్లలో నుంచి కదిలి రావాలని కోరుకుంటూ మా మాతృశక్తి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నాం. హింసకు గురైన అనాథ నిరుపేద పిల్లలకు మానసిక శారీరక భద్రత చేకూర్చే దిశగా ఎన్సీసీ క్యాడెట్స్ తెనాలి పట్టణంలో వివిధ వ్యాపార కోడళ్లందు సేకరించిన 5,308 రూపాయల నగదును ఎన్సీసీ సుబేదార్ అవతార్ సింగ్ అందజేసినట్లు తెనాలి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ తెలియజేశారు. తెనాలి బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ వీక్లో భాగంగా 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్సీసీ క్యాడెట్స్ సేకరించిన నగదును సుబేదార్ అవతార్ సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ మాట్లాడుతూ హింసకు గురైన అనాథ నిరుపేద పిల్లలకు మానసిక శారీరక భద్రత దిశగా ఎన్సీసీ క్యాడెట్స్ తెనాలి పట్టణంలోని వ్యాపార కోడల నుండి సేకరించిన విరాళాలు 5,308 రూపాయలను సుబేదార్ అవతార్ సింగ్ అందజేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎన్సీసీ అధికారి పరిసా సర్దార్, స్కూల్ ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. పాఠశాల దశ నుంచే రోబోటిక్ ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించడం జరుగుతుందని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పేర్కొన్నారు. గురువారం స్థానిక బోస్ రోడ్డులోని నెహ్రూ నికేతన్ హై స్కూల్ నందు రోబో వింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ వైజ్ఞాన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ కనబర్చారు. పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మురళీకాంత్ జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టేందుకు రోబోటిక్లు రూపొందించడం, దానికి కోడింగ్ ఇచ్చే విధానం, రోబో ఎలా పనిచేస్తుంది అనే అంశాలపై పోటీలు నిర్వహించినట్టుగా పేర్కొన్నారు. రోబోటిక్ అనేది విద్యారంగంలో అభివృద్ధి చెందిన అంశమని, విద్యార్థుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి దోహదపడుతుందన్నారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పాఠశాల దశ నుంచి రోబోటిక్ పై అవగాహన కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, సాజిద్ షేక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పటివరకు స్కూల్ లెవెల్లో కంప్యూటర్ క్లాస్ అంటే సి లాంగ్వేజ్ అని, ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని వీటి దగ్గరే మనం స్ట్రక్ అయిపోకుండా మన నెహ్రూ నికేతన్లో ఫస్ట్ టైం ఇట్ స్కూల్ లెవెల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ రోబోటిక్స్. సో ఈ రోబోటిక్స్ కూడా ఏంటి అంటే ఇట్స్ నాట్ ఇన్ ద వెరీ బేసిక్ లెవెల్, బట్ వీఆర్ గోయింగ్ ఈవెన్ అప్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ by using various softwares like Python. ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము అంటే we should be very happy, and I must thank all the students sitting here for you involving into these particular projects very well. ఎందుకు అంటే ఫ్యూచర్ అనేది everyone is know that ఇంకా ఫ్యూచర్లో everything will be the artificial intelligence and robots. ఈరోజు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది కూడా ఏంటి అంటే డిఫరెంట్ క్లాస్ స్టూడెంట్స్ డిఫరెంట్ లెవెల్స్లో ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తున్నారు. The first one is a very basic robo which is having the movement in all the 4 directions. Then the next one is the robo which is able to lift the objects. ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడానికి రిమోట్ తోటి మనం ఆపరేట్ చేయటం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద రెస్క్యూ రోబో. సో ఎక్కడైతే లెట్స్ సే ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ అలాంటి జరిగినప్పుడు ఎక్కడైతే హ్యూమన్ కెనాట్ ఎంటర్ అలాంటి చోటికి రోబోట్ పంపించి ఒక కెమెరా పెట్టి విల్ బి అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, లోపల ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసి అకార్డింగ్లీ టు టేక్ ద యాక్షన్ దిస్ పర్టికులర్ రెస్క్యూ రోబో విల్ హెల్ప్. ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లీ బై ద టైమ్ ద 6th standard స్టూడెంట్స్ కమ్ టు ద 9th standard ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ డ్రోన్స్ ఆల్సో. 6th వాళ్ళు 9th వచ్చేటప్పటికి వాళ్ళ చేత డ్రోన్స్ కూడా ఎగరేయించి వాటిని కూడా మనం స్కూల్లో ఆపరేట్ చేసే లెవెల్కి మనం తీసుకెళ్ళగలుగుతాము. Thank you all. Hiram Vadapalli, Managing Director of RoboWing Technologies. Through our company, we will conduct AI and robotics academic year classes. Through our courses, we educate the students in multiple fields like artificial intelligence, robotics, electronics, drone technology, game designing, and machine learning. We implement our courses in 20 different locations, like it includes Krishna district, NDR district, Palnadu district and Guntur district and Hyderabad region. Very soon we are going to start in Visakhapatnam region also. In Tenali, Nehru Niketan School Managing Director Murlikant V. Dasari sir gave an opportunity to implement AI and robotics course as a part of their curriculum. Nehru Niketan School is the only school in Tenali
who has this education, future-ready education and this advanced system in entire Tenali. And today we conducted an AI and robotics competition. Students in Nehru Niketan School, they performed very well. From the management side also, we got full support in arranging the lab and we providing the required facilities. I would like to special thanks to Murlikant sir to implementing our course in this school. Thank you. సేవయే పరమావధిగా మాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సుదీర్ఘకాలంగా తెనాల్లో పలు సేవా కార్యక్రమాలతో తమదైన పంథాలు ముందుకు వెళుతున్న సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలను గురువారం ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద కుర్రా శ్రీను, కోట్ల దిలీప్, పిడపర్తి కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కందుల వేణువర్ధన్ మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కొలకలూరు కిరణ్ కుమార్ మాట్లాడుతూ సుద్దపల్లి నాగరాజు పట్టణ పరిసర ప్రాంతాలకు సుద్దపల్లి నాగరాజు గారు చేసిన సేవ ఎంతో గొప్పదన్నారు. గొరికపూడి బాలరాజు మాట్లాడుతూ నాగరాజు సామాజికంగా అందించే సేవల్ని వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోసుబాబు, సుద్దపల్లి నాగరాజు మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు ప్రజాసేవకులు, దళిత ఉద్యమ నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మా వ్యవస్థాపక అధ్యక్షులైన మా అన్న, మాకంతో ప్రజాసేవకులైన సుద్దపల్లి నాగరాజు గారి జన్మదిన వేడుకలు స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుద్దపల్లి నాగరాజు గారు మరిన్ని సేవలు, ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తుంటారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవల కార్యక్రమాలు చేస్తూ అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మరిన్ని కీలక పదవులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్గనైజేషన్ నిర్వహించిన దిలీప్ కోట్ల గారికి, పిడబట్టి కిరణ్ కుమార్ గారికి, కొడగూరు కృష్ణ గారికి, బోస్బాబు గారికి, ఎస్ఆర్ఆర్ టీం గారికి వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ఆల్ ద బెస్ట్. మన దళిత ఉద్యమ నేత, సేవారత్న సుద్దపల్లి నాగరాజు గారు అలాగే తెనాలి ప్రజలకు ఎంతో సుపరిచితులు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదినాన్ని సేవా కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో తెనాల్లో నిర్వహించడం జరిగింది. ఎస్ఎన్ఆర్ టీం, సుద్దపల్లి నాగరాజు గారి టీం ఆధ్వర్యంలో దిలీప్ గారు, బోస్ గారు, అలాగే రాజు గారు, మన పూర్ణ గారు, సతీష్ గారు, అలాగే సభ్యులందరూ కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మన ఎంతో జరగాలని, చేయాలని, ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తూ ఎస్ఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దుగ్గిరాల మండల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. కాగా గురువారం దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సంబంధమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు రైతులు తమ అర్జీలను అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సునీత మాట్లాడుతూ మండలంలో డిసెంబర్ 6వ తేదీ నుండి గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సులు కొనసాగించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 5 గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతు సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా సదస్సులో రైతులకు సంబంధించిన అడంగల్, పాస్బుక్లు, 22A లిస్టులో సమస్యలు రావడం జరిగిందని అన్నారు. సదస్సుకు నీటిపారుదల, దేవాదాయ శాఖ, రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిటి ప్రశాంతి, ఆర్ఐ త్రివేణి, సర్వేయర్ గోపాలరావు, దేవాలయ శాఖ ఈఓ శ్రీనివాసరావు, విఆర్ఓ సందీప్, నందిపాటి జోగారావు, కొరిటాల సురేష్ రైతులు పాల్గొన్నారు. ఇవాళ 6వ రోజు ఈ దుగ్గిరాల మండలంలో గొడవరు, పెద్దకొండూరు, ఈమని, పెరికలపూడి, దుగ్గిరాల ఈ 5 ఊర్లు నిర్వహించాము. ఇవాళ పెనుమూలు నిర్వహిస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సులకు రైతులందరూ కూడా ఎంతో మంచిగా వచ్చి అందరూ కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కొరకు వస్తున్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే అడంగల్లో వాళ్ళ పేర్లు లేవని చెప్పి వస్తున్నారండి. వాళ్ళకేమో అది అడంగల్లో వాళ్ళ పేరు లేదంటున్నారు, పాస్ పుస్తకంలో వాళ్ళ పేరు ఉందని వస్తున్నారు. అది వేరే వాళ్ళ పేరు ఉంటే ఆ వేరే వాళ్ళకి మేము నోటీస్ ఇచ్చి వాళ్ళ పేరు తీసేసి మేము వీళ్ళ పేర్లు ఎక్కించడం జరుగుతుంది. 22A లిస్టులో ఉందని కూడా వస్తున్నారు. ఆ 22A లిస్టులు దాంట్లో కానీ పేర్లు ఉన్నాయని కూడా వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నాము. అవి మా పై అధికారులకు పంపించి అదంతా క్లియర్గా ఉంటే అవి కూడా వాళ్ళ పై అధికారుల ఆదేశాల ప్రకారం ఆ 22A లిస్టులను తీసేసి వీళ్ళ పేరు ఎక్కించడం జరుగుతుంది. తల్లిదండ్రులు చనిపోయారని వస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ తీసుకుని వస్తే ఆ పిల్లలకి ఎక్కించడం జరుగుతుంది. ఇంకా మా దుగ్గిరాల మండలంలో ఉన్న 14 గ్రామాలకు గాను ఇవాళతో 6 అయినాయి, ఇంకా ఉన్నాయి. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. తీసుకున్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది. అడంగలు కానీ, అడంగలు ఎక్కడం కానీ, 1 బిల్ లేకపోవటం కానీ, పేర్లు అంటే ట్రాన్స్ఫర్లు జరగకపోవటం, మళ్ళా పొలం తగ్గుదలలు, హెచ్చుదల గురించి కూడా ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కార మార్గం ఉంటుంది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా
ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించనున్న నగర సంకీర్తన కార్యక్రమాలు గురువారం ఐలవరం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణం నుండి ప్రారంభించారు. సమరసత సేవా ఫౌండేషన్ నగర సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలను వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు డివి రఘునాథ చక్రవర్తి ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఐలవరం గ్రామ వీధుల్లో నిర్వహించిన సంకీర్తన విశిష్టతను కోసనం భాస్కర్ వెంకటరమణ వివరించారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే ముందు నెల రోజులు నిర్వహించే ఆధ్యాత్మిక సేవ ధనుర్మాస సేవయని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన సంఘం కన్వీనర్ కేబీవీ రమణ, ఫణిదపు నాగులు, జి జగన్మోహన్ రావు, వామనపల్లి కోటేశ్వరరావు, జొన్నాదుల సాంబయ్య, నందు సూర్యనాగేశ్వరరావు, చందులూరి సత్యనారాయణ, దీపాల వాసు, జొన్నాదుల సూర్యవతి, జంజనం హేమశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం ప్రారంభమైనది. ఈ రోజు నుండి ధనుర్మాసం అనగా సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి నెల రోజుల పాటు పయనించి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ కాలాన్నే ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. ధనుర్మాసంలో దాన్నే శూన్యమాసంగా వ్యవహరిస్తారు. ఈ నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఉండవు. కావున బట్టుపోలు మండలం ఐలవరం గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవాలయంలో రఘునాథ చక్రవర్తి పంతులు గారిచే స్వామివారికి ప్రభాత సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడి సమరసేత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామివార్లను గ్రామోత్సవానికి తీసుకువెళ్లి నగర సంకీర్తన కార్యక్రమం గావించారు. ఈ మాసం అంతా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఆయన్ని సేవించడం ద్వారా భక్తులు తమ ఆశీస్సులను పొందవచ్చు. కావున భక్త మహాశీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మాసేనాం శీర్షే మాసే శీర్ష మార్గశిర. ఈ మార్గశిర మాసం మహావిష్ణుప్రదమైనది. స్వామివారికి దివ్యమైనటువంటి మహాభక్తురాలు. మీరు గోదాదేవి అనుదినంలో కూడా శ్రీ మహావిష్ణువును ఆర్జిస్తూ పూజిస్తూ అనేక భక్తి పార్వైన గీతములతో ఈ ధనుర్మాసోత్సవాన్ని నెల రోజులు కూడా స్వామివారికి అంకిత సేవ చేస్తూ మహాభక్తురాలు గోదాదేవి యొక్క పునస్కరించుకొని ఆమె యొక్క గ్రామోత్సవ కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ రెవెన్యూ సదస్సుకు 12వ అర్జీలు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. రైతులు వాతావరణ పరిస్థితులు గమనించి వరి కోతలు కోయాలి. మండలం వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్. విభిన్న సేవా కార్యక్రమాలతో కాపునూరు శంకరుని ఘన నివాళి. సత్రం కార్యనిర్వహణ అధికారి తమ్మా శివారెడ్డి. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.